హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనం కొందరిని ఇష్టపడుతూ ఉంటాం కదా, కొందరిని కోరుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారా లేదా, లేదా మనల్ని వ్యతిరేకిస్తున్నారా అనే విషయంలో మనకు సందేహం కలుగుతూ ఉంటుంది కదా. ఒకవేళ వాళ్ళు మనల్ని ఇష్టపడితే సంతోషమే, అంతకన్నా సంతోషం ఏమీ ఉండదు. కానీ ఒకవేళ వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తున్నారా, లేదా వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారా అని మనం తెలుసుకోవాలంటే చాలా గందరగోళంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నిజంగా వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అని తెలుసుకోవడం నిజంగా కష్టమే కదా, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని కనుక మీరు ఫాలో అయితే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మిమ్మల్ని కూడా ఇష్టపడుతున్నారా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల ఎదుటివారు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, వాళ్ళకు కూడా మీ మీద ఆకర్షణ ఉందా అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఎదుటి వారికి మన ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తం చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు కాదంటే మన మనోభావం దెబ్బతింటుంది, జీవితంలో మళ్ళీ వారికి ముఖం చూపించడం. ఇలాంటి సమయంలో మనకు ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే ఫ్రాంక్ చేస్తూ వాళ్ళకు మన ఇష్టాన్ని, మనోభావాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా కష్టం. ఇలా ఫ్రాంక్ చేస్తూ అంత ఈజీగా మన ఇష్టాన్ని తెలియచేయలేము. అయితే ఇద్దరిలో ఒకరు మనం ప్రపోజ్ చేసే వరకు కూడా ఎదుటి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి అనుకుందాం, ఒక అమ్మాయికి మనం ప్రపోజ్ చేసే వరకు ఆ అమ్మాయి మన గురించి ఏమనుకుంటుంది, మనల్ని ఇష్టపడుతుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా, ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలియదు. మనం ప్రపోజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. అయితే ఇద్దరిలో ఒకరు ప్రపోజ్ చేసే వరకు కూడా ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, ప్రేమ అనేవి ఉండవు అంతవరకు. ఇలాంటి సమయంలో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాం. అలాగే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడినప్పుడు మీరు ఏది చెప్పినా వింటారు. అలాగే తిరిగి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే మీలాగే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. ఈ ఒక్క సంకేతం చాలు అండి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పడానికి. మీరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి దృష్టిలో ఒక స్పెషల్ లుక్ అనేది కనిపిస్తుంది వాళ్ళ ఫేస్లో మీకు. అలా కనుక కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం. అంటే వాళ్ళు ప్రత్యేకంగా మీకంటూ ఓ సమయం వెచ్చించి మీ వైపు తదేకంగా చూస్తూ వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తూ ఆసక్తిగా వింటూ ఉంటారు. అప్పుడు అది వాళ్ళ కళ్ళలోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది. దీన్ని బట్టి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకోవచ్చు. మాటల్లో ఎదుటి వ్యక్తి అబద్ధం చెప్పినా వాళ్ళ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పలేవండి. కాబట్టి ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా లేదా అనేది వాళ్ళ కళ్ళను చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి లేదా మీకు సహాయం చేయడానికి ఏదైనా చేయాలని తాపత్రయపడుతూ ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలుసుకోవాలి. అలాగే మీకు నచ్చే వాటిని మీకు తెచ్చి ఇవ్వడం లేదా మీకు నచ్చే పనులు చేయడం, మీకు ఏవైతే నచ్చుతాయో వాటిని వాళ్ళు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏదైనా నచ్చిన వస్తువు ఇవ్వడం, మీకు నచ్చిన గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం అన్నమాట. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి అలా చేస్తూ ఉంటాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మీకు ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వ్యక్తులే మనకు దగ్గరగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మీకు దగ్గరగా కూర్చుంటూ ఉంటే, ఒక వ్యక్తి మీతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు అని సంకేతం. కాబట్టి ఎవరైనా మీకు దగ్గరగా కూర్చున్నట్లయితే, మీకు దగ్గరగా ఉంటూ ఉన్నట్లయితే మీరు వాళ్ళని ఎలా ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే ఇష్టపడుతున్నారు, అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడినప్పుడు వాళ్ళలో కాస్త సిగ్గు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిలో మిమ్మల్ని చూడగానే, మీరు కనిపించగానే వాళ్ళలో కాస్త సిగ్గు అనేది కలిగినప్పుడు, కాస్త నవ్వు అనేది కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోలోనే నేను ఒక పెద్ద సమాచారం మీకు అందించాను. ఎందుకంటే చాలామందికి తెలియదు కదా, మనం ఇష్టపడుతూ ఉంటాం ఎదుటి వ్యక్తిని, కానీ వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదా అనే విషయంలో చాలా మందికి సందిగ్ధంగా ఉంటారు కదా. అలాంటి వారికి ఈ వీడియో ద్వారా కొంచెం క్లారిటీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు మీకు తప్పకుండా అందిస్తాను. సెలవు, నమస్కారం.